మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రేమకు నిజమైన రుజువు విధేయత. ప్రేమకు నిజమైన రుజువు విధేయత. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనంలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇలా సెలవిచ్చారు, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. మీరెవరినైనా నిజంగా ప్రేమిస్తే ఆ ప్రేమ మాటల్లోనా, లేక బహుమతులతోనా, లేక విధేయతలో కనపరుస్తారా? మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారైతే ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నన్ను ప్రేమిస్తే నాకు నా ఆజ్ఞలను గైకొంటారు అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మరి మన ప్రేమ మాటల్లోనా లేక జీవితంలో కనిపిస్తుందా? యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో యేసు నన్ను ప్రేమించండి అని మాత్రమే చెప్పలేదు, నా ఆజ్ఞలను గైకొనండి అని ఆయన చెప్తా ఉన్నాడు. మరి మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 3వ వచనంలో దేవుని యందలి ప్రేమ అనగా ఆయన ఆజ్ఞలను గైకొనుటయే. ఉదాహరణకు ఒక కుమారుడు తన తండ్రిని ప్రేమిస్తున్నానని చెప్పి తండ్రి మాట వినకపోతే ఆ ప్రేమకు విలువ ఉంటుందా? ఆ ప్రేమకు విలువ ఉండాలని అంటే తండ్రి చెప్పినటువంటి మాట ఎప్పుడైతే వింటా ఉన్నాడో అప్పుడే ఆ ప్రేమకు విలువ ఉంటుంది. కనుక మన ప్రేమ మాటల్లో కాదు, మన జీవితంలో, మన యొక్క నడవడికలో అది కనబడవలసినటువంటి అవసరం ఉంది. ఇక రెండో పాయింట్ మనం చూసినట్లయితే, విధేయత ఆశీర్వాదమునకు ద్వారము అని చెప్తా ఉన్నాడు. విధేయత, మనం విధేయులమై ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు మెండుగా కుమ్మరించబడతాయి. చూడండి, ద్వితీయోపదేశ కాండ గ్రంథం 28వ అధ్యాయం 1-2 వచనాల్లో, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అని రాశాడు. అనగా దేవుని యొక్క దీవెన మనకు రావాలని అంటే మనము మొదట ఆయన మాటను మనం వినాలి, దాన్ని అనుసరించి నడుచుకోవాలి. ఎప్పుడైతే ఆయన మాట విని ఆయన చెప్పింది మనం చేస్తామో అప్పుడే దేవుడు ఆయన దీవెన ఆశీర్వాదాలు మన మీద కుమ్మరిస్తాడు. చూడండి, ఒక రోజున సమూయేలు సౌలు రాజుకు వచ్చి, అయ్యా పలానా దగ్గరికి వెళ్ళి అమాలేకీయుల యొక్క సమస్తము కూడా నీవు నిర్మూలన చేయాలి అని చెప్పాడు. కానీ సౌలు ఏం చేశాడని అంటే క్రొవ్వినటువంటి వాటిని తీసుకొని వచ్చేసాడు. అప్పుడు దేవుడు చాలా బాధపడ్డాడు. సమూయేలుతో చెప్పాడు, ఇదిగో నేను అతన్ని విసర్జిస్తున్నాను అని చెప్పాడు. ఏమిటి అని అంటే సౌలు దేవుని యొక్క మాటకు విధేయత చూపలేకపోయాడు. దేవుని మాట విధేయత చూపటం చాలా అవసరం. ఈ రోజుల్లో చాలామంది దేవుని ప్రేమిస్తున్నాం అంటున్నారు, దేవుని ఆశీర్వాదాలు మాకు వస్తలేవు, మేము ఎంత చర్చికి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం అని చెప్తున్నారు, కానీ వాక్యం చదువుతున్నాం అని చెప్తున్నారు, కానీ దేవుని యొక్క ఆశీర్వాదాలు మాకు లేవని నిరాశలో బ్రతుకుతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు ఏవేవో చేస్తూ ఉన్నారు తోచినాయన్ని, కానీ దేవుడు చెప్పింది చేయటం అనేది చాలా అవసరం. ఇక్కడ సమూయేలు చెప్పినటువంటి మాట సౌలు రాజు వినలేకపోయాడు. కారణం ఏంటంటే అతనికి క్రొవ్వినటువంటి ఎద్దులు పొట్టేళ్ళు కనిపిస్తున్నాయి. దేవుడు అంటున్నాడు, అది శపితమైనటువంటిది, ఈ శపితమైనటువంటిది మన దగ్గర ఉండకూడదు. పాపపు సొమ్ము శపితమైనటువంటిది, ఏది మన దగ్గర ఉండకూడదని చెప్తా ఉన్నాడు. అప్పుడు సమూయేలు సౌలు దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నాడు. మొదటి సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనంలో, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞ గైకొనట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయనకు సంతోషం కలుగునా? ఆలోచించు. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొటేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని చెప్తా ఉన్నాడు. బలి కంటే విధేయత గొప్పది. దేవుడు మన బలులు మాత్రమే కాదు, మన విధేయతను ఆయన ఎక్కువగా
కోరుకుంటున్నాడు. ఇక మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే యేసు స్వయంగా విధేయతకు ఆదర్శంగా ఉన్నాడు. ఆయన తన జీవితంలో గొప్ప విధేయతను చూపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మనం గమనించినట్లయితే యేసు తాను సిలువ మరణము పొందినంతగా తనను తాను తగ్గించుకొనెను అని. చూడండి, విధేయత చూపటంలో ఏదో ఒక పని చేయటమో, లేక కొంత భారం భరించటమో, కొంత కష్టము దుఃఖం భరించటం మాత్రమే కాదు, తన ప్రాణాన్ని పెట్టవలసి వచ్చినప్పుడు యేసు ప్రభు వెనుకాడలేదు. ఆయన అంత విధేయత చూపాడు. హెబ్రీ పత్రిక 5:8 వచనంలో కూడా మనం చూసినట్లయితే ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను అని చెప్తా ఉన్నాడు. కాబట్టి విధేయత అనేటువంటిది చాలా విలువైనటువంటిది. అది మన ప్రభు మనకు నేర్పినటువంటి అద్భుతమైనటువంటి పాఠం. ఆయనే నిజమైనటువంటి విధేయతకు మాదిరిగా మనకు కనబడతా ఉన్నాడు. ఇక చివరిగా 4వ పాయింట్ మనం గమనించినట్లయితే ప్రేమించే వారికి దేవుడు తన సన్నిధిని అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 14:21లో నా ఆజ్ఞలను గైకొనువాడే నన్ను ప్రేమించేవాడు. విధేయత వలన దేవునితో మరింత సన్నిహిత సంబంధం కూడా ఏర్పడుతుంది. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొన్నవాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వారిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందునని చెప్పాను. అనగా దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించాలి అని అంటే మొట్టమొదట మనము ఆయన ఆజ్ఞలను గైకొనే వారిగా ఉండాలి. చూడండి, మొదటిగా దేవుని యొక్క ప్రేమను మనం ఎలా రుజువు చేస్తామంటే మాటల్లోనో బహుమతులతోనో కాదు, కానీ విధేయత ద్వారా మనము ప్రేమను చూపించాలి. మొదటిది ప్రేమ మాటల్లో కాదు, విధేయతలో చూపించాలి. రెండవది విధేయత వలన మనకు దేవుని యొక్క ఆశీర్వాదాలు వస్తూ ఉన్నాయి. మూడవది యేసు ప్రభే స్వయంగా విధేయతకు మాదిరిగా ఉన్నాడు. నాలుగవది ప్రేమించే వారికి దేవుడు తన సన్నిధిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ రోజున నేను దేవుని వాక్యాన్ని చదువుతున్నాను, తెలిసిన పాపాన్ని విడిచిపెడుతున్నానా, యేసు ఆజ్ఞలను పాటిస్తున్నానా, నా ప్రేమ మాటల్లోనా లేక జీవితంలోనా? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ప్రేమను నిరూపించేది భావోద్వేగం కాదు, విధేయత. యేసు ఈరోజు కూడా మనతో చెబుతున్నాడు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఈరోజు నుండి నీ జీవితంలో ఒక్క ఆజ్ఞనైనా పూర్తిగా పాటిస్తాను అని దేవుని సన్నిధిలో నిర్ణయం తీసుకో. యేసును ప్రేమించేవారు ఆయన మాటను గౌరవిస్తారు. ఆయన మాటను గౌరవించే వారిని ఆయన గణపరుస్తాడు. దేవుడి కొద్ది మాటలను మనం వెనికిడిలో దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.